ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో ఈపీఎఫ్ పడటం లేదని డీసీహెచ్ఎస్ని నిలదీసిన శానిటరీ కార్మికులు సుమారు 50 నెలల నుండి ఇదే పరిస్థితి జరుగుతుందని, ఒక్క పూట తింటూ విధులకు వస్తున్నామని, ఈ రోజు విధులు ఆపేస్తామంటే కలెక్టర్ వస్తున్నారు, మీ సమస్య పరిష్కారం చేస్తారని డీసీహెచ్ఎస్ హామీ ఇచ్చారని కలెక్టర్ వచ్చారు, వెళ్ళిపోయినా మా పని జరగలేదని డీసీహెచ్ఎస్ని నిలదీయడంతో అది మా పని కాదని, ప్రభుత్వానికి కాంట్రాక్టర్కి మధ్యలో ఉందని తప్పించుకునే ప్రయత్నం చేయడంతో శానిటరీ కార్మికులంతా రేపటిలోగా ఈపీఎఫ్లు పడకపోతే విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఏంటి 50 నెలల నుంచి అలా చేసుకోవాలని ఆలోచిస్తూనే ఉంటారా డాక్టర్ గారు? ఒక్క మాట అడుగుతున్నాను డాక్టర్ గారు, ఒక్క మాట చెప్పండి సూటిగా. మీరు మేము పని ఆపేస్తా ఉంటాం, మీరు ఎలాగ చచ్చిపోతాకి ప్రిపేర్ అయిపోయారు వాళ్ళు, మేము చచ్చిపోతాకి ప్రిపేర్. ఎందుకంటే మీరు ఇక దీంట్లో షుగర్ ఉన్న వాళ్ళు, గుండెపోటు ఉన్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు తినకపోతే చచ్చిపోతారు, పని చేయకపోతే మీరు తీసేస్తారు, పని చేయకపోతే చేసాం. డాక్టర్ గారు వీళ్ళకి ఏం చేయమంటారు మీరు చెప్పి వాళ్ళు ఒప్పించండి డాక్టర్. నాకు చాలా బాధ, నేను కూడా అడుగుతాను లేదు డాక్టర్ గారు, బాధ డాక్టర్ గారు నాకు కూడా. కాదు డాక్టర్ గారు కాదు, ఫిర్యాదు గ్రీవెన్స్ కంపల్సరీగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దాంట్లో మీరందరూ